ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. సిపి సజ్జనార్ అతడిని సూసైడ్ నోట్ గురించి విచారించగా తాగిన మైకంలోనే అలా చేసినట్లు తెలిపాడు. తాగిన మత్తులోనే సూసైడ్ నోట్ రాశానని చెప్పిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఆ సూసైడ్ నోట్ ఎక్కడుందో తనకు తెలియదని పేర్కొన్నాడు. తాను రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్న వాటికి సంబంధించిన ఆధారాలు ఐఫోన్లో పొందుపరిచినట్లు తెలిపాడు. కానీ ఆ ఫోన్ను కూడా ఉదయ్ మాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోట్ ఎలా బయటకు వచ్చిందని సిపి సజ్జనార్ ప్రశ్నించగా అందుకు సమాధానం చెప్పలేనని తెలుస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణల కేసు నమోదైన మర్నాడే అతను సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ మోతాదుకు మించి మద్యం తాగడం వల్లే అతను ఎక్కువ సమయం మత్తులో ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. అతనికి మరో 2 మహిళలతోనూ సంబంధాలున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి తమ్ముడు పాత్రపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకు ఒక ట్విస్ట్ వెలుగులోకి వస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల వ్యవహారం, ముఖ్యంగా అతను ఎప్పుడైతే సూసైడ్ చేసుకున్నారనే వార్తలు బయటకు వచ్చాయి, ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కు తరలించారు. ఆసుపత్రికి తరలించగా మోతాదుకు నుంచి మద్యం సేవించడం వల్లనే ఉదయ్ కృష్ణారెడ్డి కోమాలోకి వెళ్ళినట్లుగా తెలిసింది. అందులో భాగంగానే ఎక్కువసేపు ఆయన అతని వైద్యులు నిర్ధారించారు. తాజాగా సిపి సజ్జనార్ సూసైడ్ నోటు గురించి విచారించగా తాగిన మైకంలోనే అట్లా చేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోటు ఎక్కడుందో తనకు తెలియదంటూ సిపి సజ్జనార్కు తెలిపారు. మరోవైపు తాను రాసినటువంటి సూసైడ్ నోట్లో పేర్కొన్న వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఐఫోన్ లో పొందుపరిచినట్లు స్పష్టం చేశారు. కానీ ఆ ఫోన్ ను కూడా ఉదయం మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోటు ఏ విధంగా బయటకు వచ్చింది అంటూ సిపి సజ్జనార్ ప్రశ్నించగా అందుకు సమాధానం చెప్పకుండా దాటవేసినట్లుగా తెలుస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణల కేసు నమోదైన మర్నాడే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు. అంతకుముందు దీనికి సంబంధించినటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పాత్ర, ముఖ్యంగా ఒక మహిళను ఏ విధంగా వేధించారు, అదేవిధంగా అట్లా అనేక అంశాలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ కేసులో అతని తమ్ముడి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డికి మరో 2 మహిళలతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఈ కేసును హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్వయంగా ఉదయ్ కృష్ణారెడ్డి సిపి సజ్జనార్ పలు రకాలుగా ప్రశ్నలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్ ఏ విధంగా ఎటువైపు మలుపులు తిరుగుతున్నది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ సవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.